ఈ నెల బిల్లులో ట్రూఅప్ ఛార్జెస్ వచ్చినాయా రాలేదా? ఎందుకు వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద పనోడు కదా, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పెంచి పనోళ్ళు కదా, కరెంటు ఛార్జీలు పెంచమన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా కరెంటు బిల్లులు వచ్చినాయో ఇవాళ కూడా కరెంటు బిల్లులు అదే కరెంటు బిల్లులు ఎందుకు వస్తున్నాయి? నిర్మాణానికి అమరావతిని నిర్మించలేదు. ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్, అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు నిన్ను అడగాలి, నేను క్వశ్చన్ విలేకరుని అడగాలంట. నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్ట కడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు. కాబట్టి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ, కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం. ప్రజలందరికీ ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్హ్యాపీ, మీరు మాత్రం హ్యాపీ, బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీరు. ఆ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటంటే ఎందుకు అడుగుతున్నానంటే, జీవో ఎంఎస్ నెంబర్ 29 తల్లికి 15,000, తల్లికి వందనం. వాస్తవంగా ఈ పథకం ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి గారి పథకం, అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు. మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒకరైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 40,000, నలుగురైతే 60,000. నిజమే, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే, తల్లికి మాత్రమే వందనం, పిల్లలందరికీ పంగనామాలు. ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు, పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందనం, పిల్లలకు పంగనామాలు. అంటే జనాల్ని మోసం చేయటంలో, అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో, అది కూటమి డైలాగే, 6 అడుగులు బుల్లెట్ అని. 6 అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు. 6 అడుగుల అబద్ధం నడిచి వస్తే ఎట్టా ఉంటుందో చంద్రబాబు గారు నడిచి వస్తే అంతే సేమ్ మనకు కనపడుతుంది కదా. 2014 మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో, ఏ మేనిఫెస్టో చూసుకుని ఏముంది? అంతా మోసం, దగ.